హలో, ఎవరు కావాలండి? 1 minute. లలిత గారు, మీకు ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? వాట్? ఆటో! 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 త్వరగా పోనీ, వచ్చే లెఫ్ట్లో పోనీ. త్వరగా పోనీ. ఎందుకు ఆపావు? రెడ్ సిగ్నల్ పడిందమ్మా. అయిపోయిందమ్మా. అక్కడ పెట్టావు. అటు బావగారు, జ్యోతి తల్లి లేని పిల్ల, కంటికి రెప్పలా చూసుకున్నాం. ఇప్పుడు కోడలుగా మీ ఇంట్లో అడుగు పెడుతోంది. జాగ్రత్తగా చూసుకుంటారు కదా. బావగారు, మీరింతగా చెప్పాలా? ఇన్నాళ్ళు కూతురనే 3 అక్షరాలు, ఇక నుంచి కోడలనే 3 అక్షరాలు అవుతాయే తప్ప మీ అమ్మాయికి ఏ లోటు రానివ్వను. చాలా సంతోషం బావ. పదండి పదండి, అప్పగింతలు అయిపోయేగా. ఇంకో 5 నిమిషాలు లేట్ అయితే దుర్మోత్సవం వచ్చేస్తుంది. పదండి. ఒక్క ఫోటో. అమ్మా ఆగమ్మా, పిల్లల నుంచి తీస్తూనే ఉన్నావు. ఎక్కువ తీసామంటే అన్నం తగ్గిపోద్ది. అలాగా? అయితే మీ అద్దం మీ దగ్గర ఉంచుకోండి. తప్పుకోండి. బావగారు, మీరు అక్కపక్క నుంచండి. రెడీ? ఏమిటక్క ఏడుపు? ఊరుకో. ఏది ఒక్కసారి నవ్వు. ఆఖరి స్నాప్ తీసుకుంటాను. నవ్వాలి. ఎఫ్ఐఆర్ ఇదిగోండి సార్. స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? నేనే సార్. మీ పేరు? మధు. ప్రసాదరావు గారు మా చిన్నాన్న. ఈయనండి. ఇతను మా తమ్ముడు రవి, చనిపోయిన జ్యోతి భర్త. వీరు మా దూర బంధువు పోతురాజు గారని సంఘ సేవకులు. ఇంకా చెప్పాలంటే లోపల నుంచి సార్. ఇక్కడి నుంచే దూకి ఆత్మహత్య చేసుకుంది సార్ అని వాళ్ళు అంటున్నారు. అంతేనా? అవును సార్.